అశోక్. సో వెయిట్ గెయిన్ విన్నర్. ఇందులో సుఖీ భవాలో వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది, అలానే మజిల్ గెయిన్ అవుతూ వెయిట్ గెయిన్ అవ్వచ్చు అనమాట. సో ఈయన వెయిట్ గెయిన్ లో విన్నర్. సో అశోక్ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అశోక్ సార్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ వెయిట్ గెయిన్ అవడానికి చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను సార్. నాది యాక్చువల్ గా మార్కెటింగ్ ఫీల్డ్. రోజుకు ఒక 50 షాప్స్ ఇలా తిరుగుతూ ఉండేవాడిని. సన్నగా ఉన్నావు, స్కిన్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లం పడ్డాను. దీనివల్ల నేను వెయిట్ గెయిన్ అవడానికి బీపీటీ చాలా ఉపయోగపడింది సార్. S24 రోజు నేను ఇదివరకు నేను షేక్ తాగే ముందు తర్వాత టిఫిన్ చేసేవాడిని కాదు. షేక్ ఒకటి తాగి ఉండేవాడిని. తర్వాత ఈ బీపీటీ ద్వారా వచ్చిన తర్వాత నా షుగర్ కంట్రోల్ అయింది సార్. నాకు షుగర్ కూడా అటాక్ అయింది. కోమాలోకి వెళ్ళే స్థితి నుంచి బయటకు వచ్చాను. 3.4 ఉన్నాను ఫస్ట్ నా వెయిట్. నేను తర్వాత 3 కేజీలు వెయిట్ పెరిగాను సార్. ఈ బీపీటీ నాకు చాలా ఉపయోగపడింది. వెరీ గుడ్. సో నీ వయసు ఎంత అశోక్? నా ఏజ్ వచ్చేసరికి 43 సంవత్సరాలు సార్. షుగర్ వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? షుగర్ వచ్చేసరికి ఒక 1 ఇయర్ నుంచి ఉంది సార్. నాకు తెలియలేదు ఆ షుగర్ ఉందనే సంగతి కూడా. తర్వాత ఇలా పడిపోయాను మార్కెట్ చేస్తా ఉంటుంటే యాక్చువల్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. శ్రీ హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పి తీసుకెళ్లారు. నాకు తెలియదు షుగర్ ఉన్నట్టు కూడా. నేను హెల్దీగా ఉన్నాను కదా అని అనుకుంటా ఉన్నాను, మార్కెట్ చేస్తున్నాను కదా అని ఆ వేలోనే నేను పడిపోతే జస్ట్ ఒక 7 మంత్స్ బ్యాక్ ఇలా పడిపోయిన తర్వాత సుప్రీంకి ఇలా కాల్ చేసి చెప్పితే అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ డెసిషన్ మార్చుకుంటా వచ్చాను సార్. అండర్ వెయిట్ 50 నుండి 53 దాకా టాబ్లెట్స్ వాడటం వల్ల కానీ అలా ఉండటం వల్ల జరిగింది. తర్వాత షుగర్ ఉండి ప్లస్ వెయిట్ పెరగాలంటే ఛాలెంజ్ గా ఉంది సార్. చాలా రిస్క్ గా ఉండేది. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు ఇలా ఉండేవి. తర్వాత ఇలా కాదు అని లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసి మన కమ్యూనిటీలోకి రావడం వల్ల నాకు చాలా ఉపయోగపడింది. బీబీటీ చాలా ఉపయోగపడింది సార్. సూపర్ అశోక్. సో తను వెయిట్ గెయిన్ కోసం వచ్చారు. రెండోది ఇక్కడ మీకు అందరికి ఒక టిప్ నేను చెప్తాను, జాగ్రత్త వినండి. 40s దాటిన తర్వాత 40 దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి అన్నా సరే టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ సమస్య వస్తే ముందు ఇప్పుడు ఆ అబ్బాయికి పరిస్థితి ఏంటంటే షుగర్ ఉందని తెలియదు. చాలా మంది ఏముంటారంటే సన్నగా ఉన్నాను నాకెందుకు షుగర్ వచ్చుద్ది, ఆయన సన్నగానే ఉన్నాడు కదా, బట్ ఆయనకి కూడా షుగర్ అటాక్ అయింది కదా. సో సన్నగా ఉన్న వాళ్ళకి షుగర్ రాదని ఏం లేదు. సన్నగా ఉన్న కొలెస్ట్రాల్ లోపల పెరిగితే షుగర్ రావడానికి అవకాశం ఉంటది. సో నా సజెషన్ అయితే కనుక 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి ఒక్కసారి అన్న వాళ్ళు చేసుకుంటారు. అందరూ చేసుకోండి, ఆరోగ్యం బాగుంది, ముందు నుంచి జాగ్రత్త పడవచ్చు. ఓకే.